ముందుగా ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. గద్వాల్ శాసనసభ్యులు బల్లకృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా ఉప సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పాల్వాయి రంజిత్ కుమార్ వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సేవలో బతికినోడురా జగజీవనుడు. రిజర్వేషన్ అగ్ర నాయకులెన్నో కుట్రలు ఎంతటికైనా సిద్ధమయ్యరా కొనసాగేలా పట్టు నిలిచరా. గల్లి గల్లిలో దళిత సంఘాల సందేశమిచ్చరా. చరిత్ర దాచిన నిజాలనెన్నో ప్రజలందరికీ తెలియజేయరా. పచ్చలేని మన జగజీవనుని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118 జయంతి సందర్భంగా ఈరోజు ఒక ఆదర్శమైన యావత్ దేశానికి బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తే ఈరోజు ఏ విధంగా మనుగడ సాధించాలి, ఏ విధంగా రాజకీయ అభివృద్ధి కానీ కులాల అభివృద్ధి కానీ ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో గొప్పగా సంఘ సంస్కర్త బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వక పేదల కొలువుకు భద్రతిచ్చరా. రక్షణ మంత్రిగా యుద్ధ భూమిలో సైన్యముకెంతో స్ఫూర్తినిచ్చి ప్రపంచాన మన దేశ గౌరవం పతాక స్థాయిల నిలిపినాడురా. జనం సేవలో బతికినోడురా జగజీవనుడు. రిజర్వేషన్ అగ్ర నాయకులెన్నో కుట్రలు ఎంతటికైనా సిద్ధమయ్యరా కొనసాగేలా పట్టు నిలిచరా. గల్లి గల్లిలో దళిత సంఘాల సందేశమిచ్చరా. చరిత్ర దాచిన నిజాలనెన్నో ప్రజలందరికీ తెలియజేయరా. పచ్చలేని మన జగజీవనుని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118 జయంతి సందర్భంగా ఈరోజు ఒక ఆదర్శమైన యావత్ దేశానికి బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తే ఈరోజు ఏ విధంగా మనుగడ సాధించాలి, ఏ విధంగా రాజకీయ అభివృద్ధి కానీ కులాల అభివృద్ధి కానీ ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో గొప్పగా సంఘ సంస్కర్త బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వక జగజీవనుడు.